నమస్తే, వెల్కమ్ టు టూర్స్ అండ్ ట్రావెల్స్. కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాలలో అందరికీ వినిపించే పేరు శ్రీ గాయత్రి టూర్స్. అలాగే దశాబ్దాలుగా ఎంతో మందిని కైలాస యాత్రలతో పాటు ఎన్నో దేశ విదేశాల యాత్రలను నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో వివరాలు తెలుసుకునే ముందు టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి ఏవి చూద్దాం. పవిత్రమైన ప్రారంభానికి వేదికగా నిలిచింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 600 మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరుతున్నారు. జూన్, జూలై నెలలో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి. ఇటీవల నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో ఒక ప్రత్యేకమైన ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కైలాస మానస సరోవర యాత్రకి ముందుగా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. కార్యక్రమానికి శ్రీ భరత్ శర్మ గారు ఆత్మీయంగా యాత్రికులను స్వాగతించారు. ఆయన ప్రసంగిస్తూ యాత్రలో భక్తి, అనుబంధం, ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీస్సులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు. ఆయన మాటల్లో భక్తి మరియు విశ్వాసంతో కైలాస యాత్ర ఒక మహత్తరమైన అనుభవం అని తెలిపారు. తర్వాత యాత్రికులకు కిట్లు పంపిణీ చేసి ఆరోగ్య సంరక్షణలో భాగంగా హోమియోపతి మందులను అందజేశారు. యాత్ర మార్గం మ్యాప్ ను వివరించి సంపూర్ణ మార్గదర్శనం చేశారు. అంతటితో కాదు, అభిమానంతో పాటు ఆతిథ్యాన్ని చాటుతూ సమిష్టిగా మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు. చైనా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో 5 సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఈ మహాయాత్రకు ఇక తెరలేవబడ్డాయి. ఈ పుణ్యయాత్రను భద్రంగా, శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకి అగ్రగామిగా నిలిచింది. అన్ని యాత్రలు రాజీ లాంటి యాత్రలే, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రాజుల యాత్రే. పవిత్ర యాత్రకు శుభారంభం జరిగింది. ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం. రైట్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. భరత్ గారు నమస్కారం. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? ఫైన్ తల్లి, ఫైన్ అమ్మా. దట్ వాస్ అమేజింగ్ అండి. అసలు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటేనే మానస సరోవర యాత్ర, కైలాస మానస సరోవర యాత్ర. సో ఇక్కడ 600 మంది హైదరాబాద్ నుంచి ఒకేసారి వెళుతున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చక్కగా హ్యాపీగా సేఫ్ గా తిరిగి రావాలని ఫ్రమ్ ద రాజ్ న్యూస్ టీమ్ మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పకుండా అమ్మా, మీకు కూడా మీ బ్లెస్సింగ్స్ కి, మీ కంగ్రాచులేషన్స్ కి థ్యాంక్స్ అమ్మా. సో ఈ ప్రిపరేషన్స్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? సో వీళ్ళందరినీ సేఫ్ గా తీసుకెళ్లే ఒక బాధ్యత మీ పైన ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా మీకు అసలైన గేమ్. సో ఈ ప్రిపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, ఒక లైఫ్ టైం డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ వాళ్ళకి, అది చేయించడం ఉన్న జీల్ మాకు రెండు కూడా ఆల్మోస్ట్ ఒక 2020 నుంచి 24 ఒక 4 years నుంచి దూరమై ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అనేటువంటి ఒక తాపత్రయంతో ఎంతోమంది సంవత్సరాల క్రితం నుంచి డబ్బు పే చేసి వారందరూ కూడా యాత్రకి వెళ్ళాలని తపనతో ఉన్నటువంటి వారు, అదేవిధంగా ఆ కమిట్మెంట్ అనేటువంటిది నివృత్తి జరిగి చివరికి కైలాస యాత్రకి ప్రతి సంవత్సరం ఒక 3-4 సార్లు వెళ్ళి దర్శనం చేసుకుని పరిక్రమ చేసి వచ్చేటువంటి ఒక అనుభూతిని మేము రెండు మిస్ అవుతున్న సందర్భం గమనించింది. కానీ ఈ సంవత్సరం కైలాష్ మానస సరోవర యాత్ర వన్స్ ఒకసారి ఇండియన్స్కి ఓపెన్ కాగానే అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా వారి డేటా అంతా కూడా ఉండము, వారి పర్మిట్ వీసాస్ అన్ని కూడా మనం ముందుగానే జాగ్రత్తగా రెడీ ఉండడం వల్ల ఈసారి మాకు చాలా సులువుగా అనిపించింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ మూమెంట్లో చైనా యొక్క వీసా ప్రాసెస్ అన్ని కూడా కాస్త మారిపోయాయి. చివరికి ఇంత చిన్న పేపర్తో మనం ఫిలప్ చేయాల్సింది కాస్త ఇంత పెద్ద పేపర్కి వచ్చేసింది. అంత లెంతీ డేటాని ప్లస్ వారందరినీ సరిచేసి వారికి కావాల్సిన సబ్మిట్ చేసేసరికి చాలా గట్టి స్ట్రెంగ్త్తో చివరికి ఆయా బ్యాచెస్ సంబంధించిన పర్మిట్స్, చివరికి ఆయా బ్యాచెస్ సంబంధించిన గ్రూప్ వీసాస్ అన్ని కూడా మనం ఈ బ్యాచెస్ సంబంధించి మనం పొందడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున దశల వారీగా ఇటు ఓల్డ్ కస్టమర్స్ అయితేనేమి, న్యూ కస్టమర్స్ అయితేనేమి సుమారుగా ఒక 500 నుంచి 600 మంది వరకు
ఈ జూన్ జూలై మాసాల్లో కైలాష్ యాత్ర చేయబోతున్నారు. వారికి సంబంధించి ఒక 3 months నుంచే యోగా క్లాసెస్ స్టార్ట్ చేశాము. కైలాష్ యాత్ర అనగానే ఏదో ఇది ఒక టూర్ లాంటిది కాదు, అది జీవన సాఫల్య యాత్ర, లైఫ్ టైం అచీవ్మెంట్ యాత్ర, ఒక ఆనందాన్ని తన్మయత్వాన్ని పొందినటువంటి ఒక యాత్ర. సో ఈ హై ఆల్టిట్యూడ్ సంబంధించినటువంటి యాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా వారి యొక్క బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని, రెస్క్యూ సిచ్యువేషన్స్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తూ ఒక 3 months నుంచి బ్యాక్ ఎండ్ వర్క్ నడుస్తూ వచ్చింది. కైలాష్ ఈ సంవత్సరం ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని. కైలాష్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత మేము ఫ్రంట్ వర్క్ మొదలు పెడుతున్నాం తప్ప బ్యాక్ వర్క్ ఆల్రెడీ చేసి ఉంచాము. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ ఒక 1000 మందిని ఈసారి కైలాష్ మానసరోవర యాత్రకి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 600 members తో క్లోజ్ చేస్తున్నారేమో అనుకున్నా. లేదమ్మా, యాక్చువల్ గా మాకు 600 అంతా కూడా ఇప్పటికి పూర్తయితే వచ్చేటువంటి విపరీతమైన ఫ్లోని హ్యాండిల్ చేయలేక కేవలం ఆఫీస్ కి విజిట్ చేసేటువంటి కస్టమర్స్ మాత్రమే బుక్ చేసుకుంటున్నాం. సో మాక్సిమం కాల్స్ కూడా అటెండ్ చేయలేకపోతున్నాం బికాస్ మా దగ్గర ఆప్షన్స్ లేవు. ఆల్రెడీ మేము ఏర్పాటు చేసుకున్న బ్యాచెస్ వరకు అన్ని ఫిల్ అయిపోయాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా మారిపోయాయి. హై అండ్ రేట్ అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో మార్పు చేర్పులు అయిపోయాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి. సేఫ్టీ రీజన్ కోసం 5-in-1 హెలికాప్టర్స్ కాస్త ఇప్పుడు 2 pilots ని పెట్టి హెలికాప్టర్లో 4 members ని ట్రావెల్ చేసే రిస్ట్రిక్షన్స్ మనకు కొత్తగా తీసుకొచ్చారు నేపాల్ గవర్నమెంట్ లో. దీనివల్ల ప్రతి హెడ్ కి ఒక 10-15 వేలు పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఈ ప్యాకేజ్ కాస్ట్ పెరుగుతూ పోతూ ఉండడం వల్ల కస్టమర్స్ కూడా పాపం భారం అనిపిస్తుంది. సో ఇవన్నిటిని దాటుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే మొన్నే గెట్ టుగెదర్ లాంటి కార్యక్రమం చేసుకోవడము, ఎంతో మంది ఒక చిరకాలపు వాంఛ ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్న డ్రీమ్ సక్సెస్ అయ్యి మా కష్టాలను కూడా తొలగి కస్టమర్స్ అందరికి కూడా ఒక ఎండ్ సొల్యూషన్ దొరికేటువంటి అవకాశం వచ్చిందని భావిస్తున్నాం అమ్మా. అమేజింగ్ అండి భరత్ గారు. సో 1000 మందితో ఆపుతారా? ఇంకా వస్తే ఇంకా తీసుకునే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? లేదమ్మా, టార్గెట్ అంటూ మాకేం లేదు. లేదా కానీ ఉన్న వారిని జాగ్రత్తగా కైలాష్ యాత్ర చేయిస్తే ఈ 600 మంది రేపు 6000 మంది కూడా కావచ్చు. కాబట్టి అటువంటి టార్గెట్ ఇక్కడ వెళ్ళట్లేదమ్మా. రైట్ సార్. సో మీ టార్గెట్, మీ అచీవ్మెంట్స్ అండ్ సేఫ్టీ సెక్యూర్ తోటి చక్కగా తీసుకెళ్లే ప్లానింగ్ ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా ఉంది భరత్ గారు. అండ్ ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ఓల్డ్ కస్టమర్స్ గురించి. సో ఓల్డ్ కస్టమర్స్ పదే ఒకసారి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతారా? వారితో జర్నీ ఎలా ఉండబోతుంది? అసలు ఇది వరకు కూడా చాలా మీడియా ఫీల్డ్ త్రూ కూడా చాలా ఎదుర్కొన్నారు మీరు సమస్యలు. ఓల్డ్ కస్టమర్స్ ఫ్రమ్ డేటా, మీ దగ్గర నుంచి చోరీ చేయబడ్డ డేటా, అసలు ఇదంతా ఏంటి? సో వాట్ అబౌట్ ఓల్డ్ కస్టమర్స్ అన్న ప్రశ్న. ఎస్ అమ్మా, మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఈ 2-3 సార్లు కూడా ఈ సందర్భం ప్రస్తావించాను. ఈ మధ్యలో కూడా 2023-24 సంవత్సరానికి సంబంధించి కైలాష్ మానసరోవర యాత్రకు సంబంధించి ఉంటుందేమో అనే ఉద్దేశంతో మేము బ్యాక్ ఎండ్ ఏర్పాటు చేశాము. కానీ కైలాష్ యాత్రకి పర్మిట్స్ ఇస్తూ ఒకసారి, పర్మిట్ ఇవ్వకుండా ఒకసారి గత 2 years నుంచి మమ్మల్ని ఆ ఇబ్బందులు వెంటాడుతూ వచ్చేసరికి మేము కస్టమర్స్ని జాగ్రత్తగా పట్టుకుంటూ వచ్చినప్పటికీ కూడా మా ఆఫీస్లో పనిచేసిన ఒక స్టాఫ్ యొక్క మిస్యూజ్ దీనివల్ల మేము ఆ యొక్క ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ఫేస్ చేసినప్పటికీ ఒకసారి ఒక 2-3 నెలలు మొత్తం బ్లాంక్గా అసలు ఏంట్రా ఈ జీవితం అనేటువంటి ఒక పరిస్థితికి తీసుకొచ్చి వచ్చిన పరిస్థితులన్నీ. కానీ నన్ను ఇబ్బంది పెట్టింది 10-15 మంది కస్టమర్స్ అయితే అపార్థం చేసుకొని నా వెనకాల ఒక 100 మంది ఫోన్ చేసి, భరత్ శర్మ నువ్వు ఖచ్చితంగా మంచి చేయగలవు, యాత్ర చేస్తే నీతోనే చేస్తా, 1 లక్ష అడ్వాన్స్ కట్టా, ఇంకో డబ్బులు ఇవ్వాల్సి ఉంది, తెచ్చి ఇమ్మంటావా, నీకు ఇప్పుడు ఉపయోగపడతాయా అని అనే ఒక మాటలు విన్నప్పుడు ఈ 10 మంది ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి నేను బాధపడాలా, నా వెనకాల 100 మంది ట్రస్ట్తో నా వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఆనందపడాలా అన్నటువంటి ఈ 2 ఫేజెస్ చూసినప్పుడు నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అయ్యామ్మా. ఆ రెస్పాన్సిబిలిటీ నన్ను గట్టిగా చేసింది. ఒక్కసారి ఎక్కడన్నా సరే మనం అడుగు తప్పినప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఆ గుణపాఠంలో నుండే ఈరోజు ఓల్డ్ కస్టమర్స్ని ఫస్ట్ నేను సాటిస్ఫై చేయాలి, అది నా బాధ్యత. కాబట్టి ఒక 10,000 రూపాయలు నేను ఇంకోరికి ఇస్తేనే వాడు తిరిగి ఇవ్వకపోతే నాకు పెయిన్ అనిపించినప్పుడు, ఆబ్వియస్గా ఒక కస్టమర్కి 1 లక్ష రూపాయలు కట్టినప్పుడు ఒక మిస్లీడ్ జరిగినప్పుడు, అపార్థం చేసుకుని వారు నా మీద ఏదైనా కేసులు పెట్టినా, మీడియా రంగానికి వెళ్ళినా, లేదా డిఫరెంట్ దానిలో నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ ఇవాళ ఆ ఇష్యూకి ఒక సొల్యూషన్ దొరికిందమ్మా. అదేదో కోర్టు పరిధిలో ఉంది, నాకు సంబంధం లేదా అనుకోకుండా నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళా, చాలామంది ఇంటికి డైరెక్ట్గా కాల్స్ చేశా, లెటర్ హెడ్స్ పంపించాం వాళ్ళకి. కైలాష్ యాత్ర మూవ్ అయ్యింది. ఓల్డ్ రేట్లో ఏదైతే మా కైలాష్ యాత్ర ఖర్చు అవుతుందో
కొత్త వాళ్ళకి ఎంతో పెరిగినప్పటికీ కూడా మీకు అంత పెంచకుండా నామినల్ అమౌంట్లో మాత్రమే కైలాష్ తీసుకెళ్తాము. మీరు ఈసారి డాలర్స్లో పే చేయాలని చైనా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మ. మీకు కుదిరితే డాలర్లో మీ యొక్క అమౌంట్ కన్వర్ట్ చేసుకొని చైనా బార్డర్లో కూడా పే చేయొచ్చు. మా ఫస్ట్ ప్రయారిటీ ఓల్డ్ కస్టమర్స్ మాత్రమే. కైలాష్ యాత్ర ఓపెన్ అయింది కదా, మీ డబ్బు అక్కడ ఇన్వెస్ట్ చేశాము, కొత్త వాళ్ళని వస్తే తీసుకెళ్తున్నాం అనేటువంటి ఒక మాట ఎక్కడా కూడా ప్రస్తావించకుండా ఫస్ట్ రిక్వెస్ట్ వాళ్ళనే వెంటబడుతూ ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది కస్టమర్స్ని మీకు ఇందాక చూపించినటువంటి ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాలో ఉన్నటువంటి ఒక 65 మంది కానీ లేకపోతే ఈ 33 మంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక 65 మంది కానీ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఓల్డ్ కస్టమర్స్ అమ్మ. సో వీళ్ళతో నేను ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో, ఆ అనుభూతి తిరిగి పొందాలనే ఉద్దేశంతో, ఎక్కడైతే ఆ బాండింగ్ మిస్ అయిందో ఆ బాండింగ్ని తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ బ్యాచ్లో, అదేవిధంగా ఎవ్రీ మంత్ 2-3 బ్యాచెస్ నేను కూడా ట్రావెల్ చేస్తున్నా వారితో. బికాజ్ ఎక్కడ పోగొట్టు మనం వెతుక్కోవాలి. కైలాష్ యాత్ర అనేది లైఫ్ టైం అచీవ్మెంట్. ఇంత సంచుల్లో డబ్బుతో ముడిపడిన యాత్ర కాదు అది. అది ఎనలేని సంతోషాన్ని ఇచ్చేటువంటి యాత్ర. కాబట్టి ఆ యాత్రలో ఉన్న ఎసెన్స్ని పొందాలనే ఉద్దేశంతో వారు ఆ ఎసెన్స్ని ఇవ్వాలనేటువంటి ఒక ఫీల్తో నేను ఆ బాండ్ నడుస్తుంది. అండ్ ఇంకెక్కడో 10-15 మంది మిగిలిండొచ్చు ఈ యాత్రకు రాకుండా ఉన్న వారిలో. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది నన్ను మంచిగా గురి తీసిందమ్మా. నాకు ఎక్కడ దానివల్ల డ్యామేజ్ జరిగినప్పటికీ దాన్ని భగవంతుడు నాకు మంచి చేసేటువంటి మార్గమే ప్రసాదించాడు. నేను ఎక్కడ దాన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ పాజిటివ్ మేనర్. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈవెన్ ఈ లైవ్ ద్వారా చూసి అటువంటి వారు ఎవరైనా మీ రాజ్ న్యూస్ని సంప్రదిస్తే కూడా నా ఆఫీస్కి వస్తే నేను ఏమన్నా వారిని నో అంటానేమో అనే ఆలోచన లేకుండా 24/7 నా పర్సనల్ నెంబర్ అందరి దగ్గర ఉంటుందమ్మా. 600 మంది కస్టమర్స్కి నేను ఒక్కరిని సమాధానం చెప్తా. ఈ ఫోన్లో వాట్సాప్ గ్రూప్ అంటే వాడు క్రియేట్ చేసి ఉంటుంది. ఎవ్రీ మినిట్ టు మినిట్ నాతో టచ్లో ఉంటా. బికాజ్ వారికి ఇంకా ఎక్కువ నేను జాగ్రత్త ఇవ్వాల్సిన అవసరం ఉంది, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు ఎవరు కాల్ చేసినా సరే ఇప్పుడు చెప్పిన మాట మీద ఆన్ రికార్డ్ వారికి నేను ట్రస్ట్ ఇస్తూ జాగ్రత్తగా కైలాష్ యాత్ర తీసుకొని వచ్చి తిరిగి మీ యొక్క నమ్మకం గతంలో ఎలా అయితే నమ్మారో అదేవిధంగా ఆ నమ్మకంతో మిమ్మల్ని కైలాష్ యాత్ర తీసుకెళ్ళిన బాధ్యత మా భుజాలపైన ఉంది అని భావిస్తూ మీ ద్వారా, మీ రాజ్ న్యూస్ ద్వారా నేను లైవ్ లో ప్రామిస్ చేస్తున్నాము. తప్పకుండా వరుణ్ గారు. అండ్ ఇప్పటికైనా జాగ్రత్త పడుతున్నారా డేటాకి సంబంధించి అండ్ కస్టమర్ కి సంబంధించి ఏం చెప్తారు ఇప్పటికైనా? ఎస్ అమ్మ, ఒకసారి గట్టి గుణపాఠం జరిగింది. సో ఇప్పుడు ఇంకా దానికి మరింతటి స్ట్రెంగ్త్తో మరింత జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈవెన్ ఈ 10-15 డేస్ నుంచి నైట్ 3 to 4 AM వరకు వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి వరకు వస్తుంది. బట్ ఏదైనా సరే ఒక దెబ్బ తగిలిన తర్వాత, దెబ్బ తినిన తర్వాత ఉన్న జాగ్రత్త చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఒక లెసన్ చక్కగా గుణపాఠం నేర్పించింది లైఫ్ నాకు. సో నేను మళ్ళీ అటువంటి బ్యాక్ స్టెప్ వేసేటువంటి పరిస్థితి ఉండదమ్మా దయచేసి. రైట్ సార్, ఫ్యూచర్ చాలా అందంగా ఉండబోతుంది. ఇంకా బ్యాక్ మెమరీస్ ని కాస్త తుడిచేద్దాము. అండ్ ఈ కైలాస మానస సరోవర యాత్ర గురించి మరొకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలని, ఒక అనుభూతి చెందాలని కోరుకుంటూ ఉంటారు. సో ఈ యాత్ర విశిష్టత ఏంటి భరత్ శర్మ గారు? అమ్మ, మన ఛానల్ ద్వారా ఎన్నోసార్లు కైలాష్ యాత్ర గురించి చాలా గొప్పగా వివరిస్తూ వచ్చాం. అసలు కైలాష్ యాత్ర అనగానే లైఫ్ టైం మెమొరీ, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి యాత్రకు సంబంధించి అసలు అన్ని యాత్రలు మీరు ఇందాక చెప్పినట్టుగా రాజు లాంటి యాత్ర అయితే ఇది రారాజు లాంటి యాత్ర. అసలు ఈ యాత్రను మించినటువంటి ఒక అనుభూతి ఏదైనా కలిగిస్తుంది అంటే నమ్మను. అన్ని దేవాలయాల్లో విగ్రహాలని, స్తూపాలను దర్శనం చేసుకుంటే ఇక్కడ సాక్షాత్తు శంకరుణ్ణి, శివపార్వతులను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మనం. ప్రకృతిలోనే మన మనోభావంలో ఎలా ఉంటే ఆ మనోభావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ఈ యొక్క యాత్రను చేస్తూ వస్తాం. ఖచ్చితంగా నాకే కాదు, మీకే కాదు, వచ్చేటువంటి ప్రతి యాత్రికులకి, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నటువంటి ఇంతమందికి కూడా శివపార్వతులు కంటికి కనపడతారు, వారు వినపడతారు, వారు ఉన్నారు, నేను చూశానని అనుభూతితో తిరిగి వస్తారు అందరూ. అక్కడ ప్రకృతి అంత అందంగా, ఆహ్లాదకరంగా అంతటి మెసేజ్ ఇస్తుంది అమ్మ. ఆ ఆకాశంలోనో, కొండలోనో, పరిక్రమలోనో ఎక్కడో దగ్గర నేనున్నాను, ఇలా నేను బ్లెస్ చేశానని వారి మైండ్కి, వారి మనసుకి ఒక కనువిప్పు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదో టైం కనపడకుండా, తెలియకుండా జరిగిన అద్భుతమైన మిరాకిల్ కంపల్సరీ కలుగుతుంది అని చెప్పచ్చు. అది ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. హైయెస్ట్ ఆధ్యాత్మిక జ్ఞానం, చింతనతో చేసేటువంటి ఒక వారు ఇంకా బాగా గట్టిగా పొందగలుగుతారు. సో దీన్ని యాత్ర అంటే యాత్రలాగా చేసేటువంటి ఒక విధంగా అర్థమయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆ యొక్క అనుభూతి ఉంటుంది. ఒక టూర్ లాగా జస్ట్ ఒక 10 రోజులు అలా వెళ్ళొచ్చామని కాకుండా యాత్ర నిర్వచనంతో ఆధ్యాత్మిక స్పృహ, ఆధ్యాత్మిక భక్తి చింతనతో చేసేటువంటి వారికి ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టి
ఇందాక మనం ఏవో చూసారమ్మా మీరు, మొదటి బ్యాచ్ లో కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మ సందేహాల్లో వారికి చాలా గట్టి ప్రావీణ్యమైనటువంటి వారు కూడా ఈ కైలాస యాత్రలో మొట్టమొదటి బ్యాచ్లో ట్రావెల్ చేస్తూ ఈ యాత్రలో మానస సరోవరం గురించి, శివపురాణం గురించి ఎన్నో ఆధ్యాత్మిక చింతనను అందరితో ప్రతిరోజు ఆ కాన్ఫరెన్స్ హాల్స్లో షేర్ చేసుకుంటూ, ప్రయాణం తక్కువ, మనకున్న టైం ఎక్కువ కైలాస యాత్రలో. అన్ని యాత్రలాగా పరిగెత్తడం కానీ హడావిడి ఉండదు, చాలా చాలా కూల్ గోయింగ్గా ఉంటుంది. సో ఒక్కొక్క బ్యాచ్కి ఇద్దరిద్దరు పురోహితులను కూడా పెట్టి ఈ కైలాస యాత్రకు సంబంధించిన ఒక మానస సరోవరంలో అభిషేకాలు, హోమాలు అలాంటివి కూడా చేస్తుండడం జరుగుతుంది. ఇటువంటి ఆధ్యాత్మిక యాత్ర అనేటువంటిది జీవితంలో ఒక్కసారైనా తరించాలనుకుంటారు. ఒక చిన్న శ్లోకంతో అమ్మ, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక మాట చెప్తారమ్మ. దేవతలకే ఆనందాన్ని, రమణీయతని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా మనశ్శాంతిని ఇచ్చేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని మానస సరోవరం అంట. అటువంటిది ఈయన అసుర పూజితుడు కాబట్టి ఇటు దేవతలైనా ఇటు రాక్షసులైనా ఇద్దరు ఖచ్చితంగా పూజించవలసినటువంటి వారు ఈశ్వరుడు. కాబట్టి నా సురాసుర పూజితుడు కాబట్టి ఆయన దగ్గరికి అందరూ వస్తున్నప్పుడు అటువంటిది కేవలం మానవులుగా ఉండి శరీరంతో, ఈ సజీవ శరీరంతో మనం దర్శనం చేసుకున్న భాగ్యం మనకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనే తపనతో ఈసారి ప్రతి సంవత్సరం కంటే రెట్టింపు రేట్లతో జనాలు, యాత్రికులు ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కడో అపోహలు ఏంటంటే ఈసారి 20,000 మందికి యాత్ర లిమిట్ ఇస్తున్నారని, అసలు ఇంకా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే ఉంటుందనేటువంటి అపోహ జనాలు చాలా ఉంది. అటువంటిది ఏమీ లేదు. కైలాస యాత్రకి ఈ సంవత్సరం ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది కైలాస యాత్రకి అనుమతిస్తున్నారు. సో మనం ఫస్ట్ పరిగెత్తాలనే ఆలోచనతో వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పొచ్చమ్మా. రైట్ సార్. సో మీ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో చైనా నుంచి కూడా మనకి పర్మిషన్ అందింది. సో ఇప్పటికీ ఇంకా మనకి రావాలి కాబట్టి, ఒకవేళ రావాలి యాత్రకి రావాలంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి? ఎస్ అమ్మా, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు కైలాస యాత్రకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉండేటివి. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టోటల్గా మారిపోయాయి. వీసా ప్రాసెస్ చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి ఉంది. సో ముందుగా పర్మిట్ అప్లై చేసడంతో పాటు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఒక 1 year వ్యాలిడిటీతో ఉండేటట్టుగా చూసుకుంటూ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటూ, 1955 డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ వరకు మాత్రమే కైలాష్కి అలౌ చేస్తున్నారు. సో మనం 13 సంవత్సరాల వయసు నుండి 70 సంవత్సరాల వరకు మాత్రమే ఈ యాత్ర ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. 70+ వారికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఇంతవరకు అనుమతించలేదు కాబట్టి 70 వరకు వారందరికీ అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏ ట్రావెల్ ఏజెంట్తో మనం ట్రావెల్ చేసినా సరే వీసా ప్రాసెస్ కోసం మనకు ఖచ్చితంగా 3 things ఈసారి ఖచ్చితంగా అడుగుతున్నారు. ఒకటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఒకటి, ఖచ్చితంగా మన ఫుల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈసారి ఫర్నిష్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు పాస్పోర్ట్ సరిపోయేది, కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అదేవిధంగా మన ఆధార్ కార్డ్ ఫుల్ పేజ్ ఈ ఆధార్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేయమంటున్నారు. 33x45-48 సెంటీమీటర్స్ కలర్ ఫోటో వితౌట్ స్పెట్స్, వితౌట్ వైట్ షర్ట్ లేకుండా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నట్టుగా తీసుకున్నట్టుగా ప్రయత్నం ఇటువంటి చాలా మొదలు పెట్టారు. అసలు 3 days ముందు మా వీసా స్టాంపింగ్ కాకముందు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెర మీదకి వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 600 మంది సంబంధించిన కస్టమర్స్కి ఒక 3 రోజుల్లో మేము అవన్నీ చేయడానికి మాకు డే అండ్ నైట్ కష్టపడితే చివరికి అవన్నీ ప్రాసెస్ పూర్తి చేసి ఫస్ట్ బ్యాచ్కి సంబంధించినటువంటివి రేపు 29-30కి సంబంధించిన అన్ని పూర్తి చేస్తున్నాం. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కూడా ముందే చేసుకొని పెట్టవలసి వస్తుంది. కాబట్టి డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. కొంతమంది లాస్ట్ మూమెంట్లో పాస్పోర్ట్ చూసి తీసుకుంటే దాని డేటా వ్యాలిడ్ అయిపోయి ఉంటుంది. ఆ డేట్ వ్యాలిడ్ చూసుకోవాలి ముందే. 10 yearsలో ఎప్పుడో తీసుకొని ఉంటాం కాబట్టి చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 6 months నుంచి 1 year వ్యాలిడిటీ ఉంటే కైలాస యాత్ర ప్రశాంతంగా చేసుకొని రావచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడ నుండే మంచిగా వార్మప్ కావాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు ఈ టైంకి ఖచ్చితంగా కైలాస మానస యాత్రకు వెళ్ళేటువంటి వారందరికీ యోగా క్లాసెస్ మొదలవుతాయి మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళందరికీ. సో 600 మంది ఆ క్లాస్లో జాయిన్ అవుతారు. వారందరికీ 3 months నుంచే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ట్రైన్ చేస్తూ వస్తాం. ఇదంతా ఒక 3 to 4 months బ్యాక్ జరిగేటువంటిది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు మంచి సీజన్ ఉంటుంది కాబట్టి కైలాష్కి రేపు పొద్దున ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు కాబట్టి ఇక నుంచి జాగ్రత్త పడమని చెప్తున్నాము మనం. మీ యొక్క ఆచరణ ఇప్పుడు మొదలు పెడితే నెక్స్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మీరు యాత్ర చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
రేపు కండిషన్స్ ఎట్లా ఉంటే తెలియదు, రేపు చైనా రూల్స్ ఎట్లా ఉంటే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఈ సంవత్సరం అవకాశం ఉంటే, ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని, అవకాశాన్ని తీసుకోమని మనం ప్రయత్నం చేస్తున్నాం అమ్మా. అవును, ప్రతి ఎపిసోడ్లో భరత్ శర్మ గారు వింటున్న హెల్త్కి సంబంధించి కరెక్ట్గా ఉండాలి, ముందు నుంచే యోగా ప్రిపరేషన్స్ మెడిటేషన్స్లో ఉండాలి అంటున్నారు. సో హెల్త్కి సంబంధించి ఎందుకంత స్ట్రిక్ట్గా ఉండాలి? అండ్ ఏజ్ లిమిట్ కూడా 70 తర్వాత మనకి అనర్హులు అంటున్నారు కదా, వై హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే యాత్రకి సంబంధించి వెళ్ళరాదంటారా? అమ్మ, ఇప్పుడు మనం గమనిస్తే ఇదంతా కూడా మన హై ఆల్టిట్యూడ్ రీజియన్లో జరిగేటువంటి యాత్ర. హిల్సా నుంచి మొదలు పెడితే తక్లాకోట్, మానస్ సరోవర్, డార్చన్, యమద్వార్, జుతుల్పుక్, డాల్మోలా పాస్, ధీరాపుక్, ఇవన్నీ కూడా ఇదంతా ప్రక్రియ అంతా కూడా హై ఆల్టిట్యూడ్ నడిచేటువంటి ఒక ప్రక్రియ. సో సీ లెవెల్ కంటే కూడా చాలా ఎత్తును, సముద్ర మట్టానికి చాలా హైట్లో వెళ్తున్నాం మనం. అమర్నాథ్ కంటే కూడా 3 times బిగ్గర్. అమర్నాథ్లోనే కాస్త శ్వాస ఇబ్బంది అనిపిస్తుంది, దానికంటే 3 times బిగ్గర్. కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, బ్రీతింగ్ ఇబ్బంది ఉన్న వారికి, ఆస్తమా పేషెంట్స్కి, అదేవిధంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి, రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేయని వాళ్ళకి అక్కడ కాలింగ్ బెల్ కొడుతుంది సమస్య. కాబట్టి అక్కడ కొట్టకుండా ఉండాలి అని అంటే ఇక్కడ వర్కౌట్ చేయాలి. ఎంత చెప్పినా కొంతమంది చూద్దాం శర్మ గారు కుదరట్లేదు అంటారు తప్ప నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లిజెన్స్కి ఉన్నటువంటి ఒక ప్రతిఫలాన్ని అక్కడ ఖచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి అటువంటి తప్పు చేయకుండా ముందుగానే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఇక్కడ నుండే మొదలు పెట్టాలి. మన బాడీ సౌత్ ఇండియాలో మన బాడీస్ అనేది కూడా ఫుడ్ అడిక్టెడ్ అమ్మ. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ ఫుడ్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి మన బాడీలో. కాబట్టి కైలాష్ చేయాలంటే, కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ చేయాలంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచితేనే మన బాడీ సహకరిస్తుందని చెప్పచ్చమ్మా. అమేజింగ్ అండి. అండ్ ఇప్పుడు ఫుడ్ విషయానికే వస్తున్నా. సో ఇప్పుడు మన వచ్చిన 600 మెంబర్స్లో మొత్తం సౌత్ ఇండియన్సేనా, నార్త్ వైపు నుంచి కూడా ఉన్నారా? అండ్ దీంతో పాటు ఎవరికి వాళ్ళు ఫుడ్ గురించి చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. మాకు అనువైన ఫుడ్డే కావాలి, మీరు అన్నట్టు కార్బ్సే కావాలన్నట్టు. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి? ఎస్ అమ్మా, యాక్చువల్గా మేము మొన్న గెట్ టుగెదర్లో కూడా అందరి కస్టమర్స్తో పాటు మేము ఎప్పుడు బహిరంగంగా చెప్తుంటాం ఒక విషయం అమ్మా. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు కైలాష్ యాత్రే కాదు, ఏదైనా యాత్ర చేసి చూస్తే మీరు యాత్ర కంటే ముందు ఒకసారి వెయిట్ చూసుకుని రండి. మీ యాత్ర అయిన తర్వాత కనీసం 2 kilos పెరగకపోతే నేను మీకు అందులో డిస్కషన్ కన్సెషన్ కూడా ఇస్తా అని చెప్తానమ్మా. డిస్కౌంట్ కన్సెషన్ కూడా ఇస్తా అని చెప్తాను. సో ఇక్కడ ఒకటి పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు వారందరూ తీసుకున్న ఆహారం ఇంతే, కానీ ఇంత తీసుకున్న ఆహారమే క్వాలిటీ ఉండాలి, ప్లస్ టైంకి ఉండాలి. అందులో వారికి ఆ క్లైమేట్ తగ్గట్టుగా ఇచ్చినటువంటి ఒక సూప్స్, జ్యూసెస్, ప్రోటీన్ ఫుడ్, అటువంటి ఒక ఆహారాన్ని అక్కడ ఇచ్చినప్పుడే వారి బాడీ తట్టుకోగలుగుతుందమ్మా. సో ఆ క్లైమేట్ తగ్గట్టుగా మనం వారికి ఫుడ్ ఇంటేక్ ఇవ్వకపోతే 10 days యాత్రలో వారందరూ సస్టైన్ కావడం కష్టం అనిపిస్తుంది. అసలు అకామిడేషన్కి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మ. ఏది పడుతుంది ఏది పడదు చూసుకొని కూడా మనం వారికి ఫుడ్ ఇంటేక్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇందులో ఎక్కడా కూడా రాజీ లేకుండా ఈవెన్ పరిక్రమ టైంలో కూడా వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసి వారికి మనం మిర్చి బజ్జీలు కూడా ఇవ్వచ్చు. అంటే అక్కడ అంత ఫెసిలిటీ ఉంది, మన టీం అంటే ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ఫెసిలిటీ మనం ఇవ్వచ్చు. కాబట్టి ఆ ఫెసిలిటీని మనం ఇచ్చేటువంటి దాంట్లో మనం ప్రయత్నం చేస్తే అసలు కైలాషే కాదు, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఏ మారుమూల ప్రదేశంలో అయినా సరే మన తెలుగువారి ఫుడ్ మనం అందించవచ్చు అని చెప్పచ్చమ్మా. అమేజింగ్. సో ఎక్కువగా తెలుగువారే వస్తున్నారు అనమాట ఈ టూర్. మాక్సిమం తెలుగు అర్థమయ్యేటువంటి వారు, అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి భాష ఎవరికి అర్థమవుతుందో, తెలుగు వినేటువంటి ప్రతి ఒక్కరికి గాయత్రి టూర్స్ అని తెలిసి ఉంటుంది, లేదా భరత్ శర్మ అంటే తెలిసి ఉంటుంది. కేర్ ఆఫ్ కైలాష్ మానస సరోవర్ యాత్ర అనేటువంటిది అయితే మీ యొక్క మాటల్లో ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మాకు యాత్రికులు ఇచ్చారని గట్టిగా చెప్పచ్చమ్మా. అండ్ ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్, హోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఇంక్లూడెడా, లేదంటే ఇంకా సపరేట్గా ఏమైనా తీసుకుంటారా? సహజంగా యాత్రకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ, చెన్నై నుంచి కానీ మెయిన్ గ్రూప్ స్టార్ట్ అవుతాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి. సో హైదరాబాద్ టు హైదరాబాద్ మొదలు పెడితే ఈ యాత్రకు సంబంధించినటువంటి ఒక ప్రతి ఖర్చు ఒక సింగిల్ ఎన్పీ కూడా వాళ్ళ పాకెట్లో పెట్టుకోకుండా ఈ యాత్ర చేయొచ్చు. ప్రొవైడెడ్ వారు పరిక్రమ చేయాలనుకున్నప్పుడు గుర్రం కానీ సపోర్టింగ్ కోసం ఒక పోటర్ తీసుకుంటే మాత్రమే వాటికి ఒక 10,000 నుంచి 12,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది పర్ డే. ఈసారి చరణ్ స్పర్శ కూడా మనం అవకాశం ఉంది. సో ఆ చరణ్ స్పర్శ కూడా కలిపి మనం ఈసారి, అంటే చరణ్ స్పర్శ అంటే కైలాష్ గిరిని మనం టచ్ చేయొచ్చు వెళ్ళి. చరణ స్పర్శ, ఆ స్పర్శ చేసేట అవకాశం ఉంది కాబట్టి టచ్ కైలాష్ అన్నట్టు ఆప్షన్ ఉంది కాబట్టి ఈసారి ఆ ఆప్షన్ కూడా యూజ్ చేసుకుంటూ
మనం ఎవ్రీ టైం 9 days యాత్ర ఉండేది. ఈసారి 9 days యాత్ర కాస్త 10 days యాత్ర అయి ఉంది. హైదరాబాద్ టు హైదరాబాద్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రా ఇది అని చెప్పకుండా ప్రతి బ్యాచ్ కి మాక్సిమం మనం ఉంటూ వారిని కైలాస్ చేయించేందుకు ప్రయత్నం చేయాలమ్మా. రైట్ భరత్ శర్మ గారు, ముందుగా మాట్లాడే ఇంకొద్దిగా ఉంది, కొద్దిగా విశ్లేషించే ముందు ఒకసారి ఏవి చూద్దాం. సో మరొకసారి శ్రీ గాయత్రి టూర్ అండ్ ట్రావెల్స్ ప్రారంభానికి వేదికగా నిలిచింది హైదరాబాద్. చెన్నై, బెంగళూరు మరియు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 600 మంది యాత్రికులు ఈ ఏడాది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానస సరోవర్ యాత్రకు బయలుదేరుతున్నారు. జూన్, జూలై నెలలో ప్రత్యేకమైన బ్యాచ్లు సిద్ధమయ్యాయి. ఇటీవల నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో ఒక ప్రత్యేకమైన ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కైలాస మానస సరోవర యాత్రకి ముందుగా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. కార్యక్రమానికి శ్రీ భరత్ శర్మ గారు ఆత్మీయంగా యాత్రికులను స్వాగతించారు. ఆయన ప్రసంగిస్తూ యాత్రలో భక్తి, అనుబంధం, ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ కాకునూరి సూర్యనారాయణ గారు తన అమూల్యమైన ఆశీస్సులతో యాత్రకు స్ఫూర్తినిచ్చారు. ఆయన మాటల్లో భక్తి మరియు విశ్వాసంతో కైలాస యాత్ర ఒక మహత్తరమైన అనుభవమని తెలిపారు. తర్వాత యాత్రికులకు కిట్లు పంపిణీ చేసి ఆరోగ్య సంరక్షణలో భాగంగా హోమియోపతి మందులను అందజేశారు. యాత్ర మార్గం మ్యాప్ ను వివరించి సంపూర్ణ మార్గదర్శనం చేశారు. అంతటితో కాదు, అభిమానంతో పాటు ఆతిథ్యాన్ని చాటుతూ సమిష్టిగా మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు. చైనా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో 5 సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఈ మహాయాత్రకు ఇక తెరలేవబడ్డాయి. ఈ పుణ్య యాత్రను భద్రంగా, శ్రద్ధగా నిర్వహించడంలో దశాబ్దాల అనుభవంతో ముందున్న సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భారతదేశంలో కైలాస యాత్రలకి అగ్రగామిగా నిలిచింది. అన్ని యాత్రలు రాజీ లాంటి యాత్రలే, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రాజుల యాత్రే. పవిత్ర యాత్రకు శుభారంభం జరిగింది. ఇప్పుడు భక్తి విశ్వాసంతో ముందుకు సాగుదాం. సో ఇది వాటి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రోగ్రామ్. మీకు కూడా కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళాలని ఉందా? కిందకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, యాత్రకి షురూ కండి. సో ఇది వాటి షో. మరో షోతో మళ్ళీ కలుస్తాం.